Hi students, today we discuss about collinear points. Polytechnic entrance exam lo every year model paper lo collinear points మీద 1 or 2 questions వస్తాయి. collinear points అంటే ఏంటి, ఈజీ మెథడ్ ఏంటి, అందులో k వాల్యూ ఫైండ్ చేయడం ఇస్తాడు, ఎలా ఫైండ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు టాపిక్ లో మనం నేర్చుకుందాం. Listen, find the value of k if given points are collinear. What are the points? K comma k, 2 comma 3 and 4 comma minus 1. First, what is the meaning of collinear? ఏవైనా పాయింట్స్ అనేది ఒక లైన్ మీద ఉన్నట్లుంటే ఆ పాయింట్స్ అన్నింటినీ కొలీనియర్ పాయింట్స్ అంటాం. Now take example A, k comma k. Second point 2 comma 3. Third point 4 comma minus 1. ఈ పాయింట్స్ అన్ని ఒకే లైన్ మీద ఉన్నట్లు ఉంటాయి ఎప్పుడు కొలీనియర్ ఇస్తే. కానీ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో k వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈజీ మెథడ్ ఏంటి, ఒక లైన్ మీద ఎన్నో పాయింట్స్ ఉంటాయి. లైన్ హ్యాస్ ఇన్ఫినైట్ పాయింట్స్. అవుట్ ఆఫ్ దోస్ గివెన్ హియర్ 3 పాయింట్స్. మనకి ఆల్రెడీ స్లోప్ ఫైండ్ చేయడం తెలుసు. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫైండ్ చేయడం ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఈ 2 పాయింట్స్కి ఒకసారి స్లోప్ ఫైండ్ చేయండి, ఈ 2 పాయింట్స్కి ఒకసారి స్లోప్ ఫైండ్ చేయండి. ఆ రెండు స్లోప్స్ ఈక్వల్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఆ మెథడ్ చేస్తే కొద్దిగా లెందీ వస్తుంది, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈజీగా k వాల్యూ ఫైండ్ చేయాలంటే స్లోప్ మెథడే చాలా ఈజీగా ఉంటుంది. నౌ టేక్ a is equal to k comma k and b is equal to 2 comma 3, x1 y1 x2 y2. m అంటే ఏంటి, స్లోప్. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. m1 అంటే ఈ 2 పాయింట్స్ స్లోప్. y2 మైనస్ y1 3 minus k by x2 minus x1 2 minus k. సెకండ్ టైం ఎన్ని 2 అదర్ పాయింట్స్ తీసుకోండి. మనం a అండ్ b తీసుకున్నాం ఫస్ట్ టైం. సెకండ్ టైం b అండ్ c అయినా తీసుకోవచ్చు, a అండ్ c అయినా తీసుకోవచ్చు. b is equal to 2 comma 3 and c is equal to 4 comma minus 1. x1 y1 x2 y2. Now m2, m అంటే స్లోప్. m2 is equal to y2 minus y1 by x2 minus x1 minus 4 by 2 is equal to minus 2. What is condition? Points collinear అన్నప్పుడు slopes equal అవుతాయి.
m1 అంటే స్లోప్ ఫస్ట్ టైం స్లోప్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టైం స్లోప్. మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇంత లెంతీ ప్రాబ్లమ్స్ చేయాల్సిన లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు 120 బిట్స్ ఉంటాయి, 120 మినిట్స్ ఉంటుంది, ఒక బిట్ 1 మినిట్. ఫస్ట్ టైం స్లోప్ ఏంటి? 3 మైనస్ k బై 2 మైనస్ k. సెకండ్ టైం స్లోప్ ఏంటి? మైనస్ 2. సాల్వ్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. Three minus k is equal to minus 4 plus 2k. Separate the values. Minus 4 minus 3. Minus 3k is equal to minus 7. K is equal to minus 7 by minus 3. Both minus are cancelled. K is equal to 7 by 3. ఈ మోడల్లో ఒక 2 సమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటుంది. ఐ విల్ గివ్ 2 ప్రాబ్లమ్స్. ఒకసారి ఇక్కడ కూడా పాయింట్స్ ఇస్తాడు, కొలీనియర్ అవుతాయి అంటాడు. ఆ 2 టైమ్స్ స్లోప్ ఫైండ్ చేసుకోండి, స్లోప్స్ ఈక్వల్ అయితే కొలీనియర్ పాయింట్స్ అయినట్టే. ఇలా వేరియబుల్ ఇస్తే ఈక్వేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ వచ్చేస్తుంది. Eight comma 1 k comma minus 4 2 comma minus 5. Second problem, k comma 3 k comma minus 2 minus 2 comma 8 0 comma 4. These points are, what is the problem? These points are collinear. Find the value of k. Okay. ఇక్కడ కాన్సెప్ట్ నేమ్ ఏంటి? కొలీనియర్ పాయింట్స్ ఇస్తే k వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి? మనకి 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి స్లోప్ మెథడ్, ఇంకోటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మెథడ్. కానీ ఎగ్జామ్లో మనం టైం సేవ్ అవ్వాలంటే స్లోప్ మెథడ్ తీసుకొని మీరు ఈజీ మోడల్లో ఆన్సర్ ఫైండ్ చేయొచ్చు. కానీ మీరు టైం వేస్ట్ చేయకుండా కొంచెం స్పీడ్గా చేయాలి. ఫస్ట్ టైం స్లోపు సెకండ్ టైం స్లోపు ఈక్వల్ చేస్తే k వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకా కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.